వినయ విధేయ రామ సినిమాకి మొదటి షో నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. మాస్ మూవీ పండగ సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరుగా కలెక్షన్స్ తెచ్చుకుంటున్న వివిఆర్ కి ఓవర్సీస్ ఆడియన్స్ మామూలుగా షాక్ ఇవ్వలేదు. బోయపాటి నిర్లక్ష్యానికి చరణ్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వినయ విధేయ రామ మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా అనేక ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా కంటెంట్ పై అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా రెట్టింపవడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది. కనీసం రొటీన్ గా ఉన్నా కూడా కాస్తో కూస్తో సేఫ్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ బోయపాటి అరాచకమైన ఆలోచనలు ఈ సినిమా పాలిట శాపంగా మారాయి. ఈ సినిమాలో ట్రోలింగ్ కి గురైన ట్రైన్ సీన్ ని ట్రిమ్ చేసినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా అలాంటి సీన్స్ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా ఉన్నాయి. వీటిని కూడా కట్ చేస్తే ఒక్క ఫైట్స్ మాత్రమే మిగులుతాయి. అందుకే వాటి జోలికి పోలేదు. ఈ కంటెంట్ తో పండగ అండతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక మోస్తారు కలెక్షన్స్ తెచ్చుకుంది సినిమా. 2 రోజుల్లో 30 కోట్లు కొల్లగొట్టడం మామూలు విషయం కాదు. అయితే ఇందులో 25 కోట్లు ఫస్ట్ డే వచ్చిందే అంటే ఈ సినిమా డ్రాపింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక్కడ పరువు కాపాడుకున్న మెగా పవర్ స్టార్ ఓవర్సీస్ లో మాత్రం దారుణమైన అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. అక్కడ రంగస్థలం ఏకంగా $3.5 మిలియన్ వరకు కలెక్షన్స్ వసూలు చేసి ఎవ్వరికీ అందరంత ఎత్తులో నిలబడింది. కానీ ఈ సినిమా టోటల్ రన్ లో $500,000 మార్క్ టచ్ చేయడం కూడా కష్టంగా ఉంది. శనివారం ఈ సినిమా యుఎస్ లో $20,000 మార్క్ కూడా అందుకోకపోవడం ఆశ్చర్యం. చరణ్ పడిన కష్టాన్ని బోయపాటి పైత్యం ఆవిరి చేసింది. ధృవ, రంగస్థలం సినిమాలతో రామ్ చరణ్ సంపాదించుకున్న ఓవర్సీస్ మార్కెట్ మైలేజ్ ని వివిఆర్ పూర్తిగా తుడిచేసింది.